చివరిగా ఒకటే గురువుగారు, ఏం లేదు. ఓకే, తనని ఇప్పుడు రక్షించడానికి చాలా అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు చొరవ తీసుకున్నా అక్కడ ఏం ఫలితం లేకపోతుంది కాబట్టి ఎవరైనా గురువులు ముందుకొచ్చి మంచి చేయాలనుకునే వాళ్ళే తన నుంచి బయటికి లాక్కు రావాలి. ఇంకా అంతకు మించి ప్రభుత్వం అయితే స్పందించే విధంగా అయితే కనిపించట్లేదు, చర్యలు చేపట్టే విధంగా అయితే కనిపించట్లేదు. కానీ ఇన్ని పాపాలు చేస్తున్న వీడికి వాస్తవంగా చెప్పాలంటే ఆ శివుడి పేరు చెప్పుకొని అన్ని తతంగాలు, అంత దుర్మార్గాలు అన్ని ఆయనకు పాపం మూట కడుతున్నాడు ఆ శివుడికి. మరి ఆయన వదులుతాడంటారా ఈయనని? అయితే ఇక్కడ మీకు ఒకటి కనిపించలేదు ఏంటంటే, కత్తి పుట్టుకుడు కత్తితోనే పోతాడు, పాముతో పుట్టుకుడు పాముతోనే పోతాడు. ఓకే, మంత్రాలు నేర్చుకుని మంత్రాలతోనే ఆ శక్తులే వీళ్ళు తీసుకెళ్ళిపోతాయి. కాకపోతే ఏంటంటే ఆ లోపు చాలా అన్యాయం, చాలా ఘోరాది ఘోరం ఏంటి జరగవచ్చు. ఆ లోపు ఇలాంటి పిల్లలు ఎంతో మంది బలవచ్చు. ఇంకోటి ఏంటంటే దీంతో ప్రభుత్వానికి కాదు ప్రజలకు కూడా ఒక చిన్న మనవి ఏంటంటే, ఇలాంటి అఘోరిలు ఉన్నారు కదా, వీరు ఏం చేస్తారంటే కామన్ మ్యాన్స్ దగ్గర కూడా వెళ్ళేసి, మీకు వశీకరణ కావాలా, బిజినెస్ వశీకరణ కావాలా, అవును సో నేను చెప్తున్నా జరుగుతున్నాయి, బిజినెస్ వశీకరణ కావాలా, 10 లక్షలు అవుతుంది మీకు బిజినెస్, ఎన్ని షాపులు పెట్టినా జనాలందరూ మీ వైపు వస్తారంటే ఒక బిజినెస్ మ్యాన్ వారికి ఉన్న ప్రెజర్ ప్రకారంగా వీరు వెళ్ళేసి బలవుతున్నారు. ఒక హాస్పిటల్ డాక్టరు ఎవరైతే డబ్బు ఎక్కువగా పెట్టి వ్యాపారం చేస్తారో, ఎవరైతే జాబులు ఎక్కువ కావాలనుకుంటారో, ఎవరైతే అబ్బాయిలు కావాలనుకుంటారో, వీరందరూ కూడా ఇలాంటి అఘోరులకు అప్రోచ్ చేసి, ఇలాంటి గురువులకు అప్రోచ్ చేసి కొన్ని వేల నుంచి లక్షల రూపాయలు పెట్టేసి, కొంతమంది నేర్చుకునే వాళ్ళు, కొంతమంది చేయించుకునే అంటే ఎదుటి వాళ్ళకి కావాలి చేయాలి అని చెప్పేసి అని ఆకర్షవంతులు చేస్తాను, వాళ్ళు నాకు వసం చేసేస్తా అని చెప్పి లక్షల రూపాయలు గుంజేటువంటి క్రియలు ఉన్నాయి. అసలు మేజర్ క్రియలు కాదు, ఈ విషయం కూడా నిన్ననే బయటకు వచ్చింది. ఆల్రెడీ 10 లక్షలు లాగి ఒక అమ్మాయి దగ్గర నుంచి ఇంకా 5 లక్షలకు బ్లాక్మెయిల్ చేసి, మొన్నటి వరకేమో నాకు బ్యాంక్ అకౌంటే లేదు మీరు చెక్ చేసుకోండి ఇది అది అని చెప్పి, ఈరోజు అన్ని ఆధారాలతో సహా బయటపడ్డాయి. తన బ్యాంక్ అకౌంట్ ఎక్కడుంది, ఏ విధంగా ఉంది, తన పేరు ఏ విధంగా ఉంది, అన్ని బయటపడ్డాయి. అతనికి ఇచ్చిన రిసిప్ట్తో సహా, డబ్బులు ఇచ్చిన రిసిప్ట్తో సహా బ్యాంక్ రిసిప్ట్లు కూడా బయటపడ్డాయి. ఇంకా 5 లక్షలు కూడా ఇవ్వాలంటే కూడా ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేసా, లేకపోతే నేను చంపేస్తాను అని బెదిరింపులతోటి, నేను మంత్రం మాయం చేసి కూడా నేను చంపేయగలను అని చెప్పేసి కూడా అమ్మాయిని బెదిరిస్తే, ఆ భయానికి కూడా అమ్మాయి 5 లక్షలు ఇచ్చింది. అతి నీచమైన ప్రక్రియ ఏంటంటే, అమ్మాయిని ఎలా బెదిరించాడంటే, ఒక రకమైన పూజ చేసి నిన్ను చంపేస్తానని బెదిరించాడు. కామాక్షి పూజ చేస్తానని చెప్పేసి బెదిరించాడు. అయితే ఇక్కడ కామాక్షి పూజలు చేసేటువంటి విధానం ఏంటంటే, ఆడపిల్లలకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వారికి కొన్ని రకాలుగా హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోతే ఆ పూజ చేసేటువంటిది పద్ధతి. అది సనాతన ధర్మంలోనే ఉన్నది, అది గౌరీ పురాణంలో కూడా ఉన్నది. కామాక్షి అమ్మవారు అంటే కూడా పార్వతీ మాత. అవును, అయితే శక్తిపీఠాల్లో ఆమెకరు కదా. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఘోరాది ఘోరంగా ఆవిడ పేరు చెప్పుకొని వేరే మంత్రోచ్చారణతో ఇక్కడ పూజలు చేసే విధానం, కొన్ని సాధువులు కాదు, కొన్ని ఆస్ట్రాలజర్స్ కూడా అది తగలబడ్డారు దరిద్రులు. అదే కదా, కొంతమంది ఆస్ట్రాలజర్స్ చిన్న చిన్న గురువులు కూడా కామాక్షి పూజలను చేస్తున్నారు. కామాక్షి పూజ చేయకూడదు ఎవరికి పడితే వాళ్ళకి. కామాక్షి పూజ కన్య పిల్లలకి చేయాలి. కన్య పిల్లలు కూడా కాదు, చంటి పిల్లలు పాపలు ఉంటారు 15 సంవత్సరాల లోపు వారికి చేయాలి. అది కూడా వారికి ఆ సమయంలో రాకపోతే చేయాలి. ఎందుకంటే ఆ పూజ చేసిన తర్వాత కూడా 3 months చూసి అప్పుడు కూడా రాకపోతే, అప్పుడు వాళ్ళని ట్రాన్స్జెండర్స్ వీళ్ళు ఉంటారు కదా వేరే వారి దానిలో కలపడానికి చేస్తారు. మాతంగులు గాను కలిపేదానికి చేస్తారు ఆ పూజలు. మనకి చెప్పినటువంటి పురాణం అది, వారికి అమ్మవారితో సమానం అని గుర్తు కోసం చేస్తారు. కానీ వీళ్ళు దరిద్రులు ఏం చేస్తున్నారంటే, ఆ కామాగ్ని మాట పేరు చెప్పి అడ్డమైన పూజలు చేసి అడ్డదిడ్డంగా డబ్బులు గుంజేస్తున్నారు. ఇదంతా కూడా ఒక దగ్గర లేదండి, యూనిటీ లేకపోవటం, ఒక పద్ధతి లేకపోవటం, జనానికి నమ్మటం, ఏదైతే త్వరగా పని అవ్వాలనుకోవటం, వీరు మోసపోవటం, ఇవన్నీ కూడా గురువులు కూడా చాలామంది చేస్తున్నారు. గురువులు చేసే పని ఏంటంటే, ఇప్పుడు అఘోరిని ఒకటి తీసుకున్నారు, అఘోరినే లక్షల రూపాయలు తీసుకుంటుంది అంటే చిన్న చిన్న గురువులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, మా ఆయన వేరే అఫైర్ ఉందండి నాకు దగ్గర అవ్వాలి, వశీకరణ చేస్తారా, మా ఆవిడ వేరే అఫైర్స్ ఉన్నాయని దగ్గర అవ్వాలి. వీళ్ళు కాపాడుకోవడమో చేత కాదు, ప్రేమ చూపించడం చేత కాదు, మందు పెట్టడమో హిప్నటైజ్ చేయించడమో చేత కావాలి, ఆ రకంగా దగ్గర అవ్వాలి. వీళ్ళకి అవకాశం, డబ్బులు గుంజేస్తారు, అది బ్లాక్మెయిల్ చేస్తారు. అందరూ అట్లా ఉండరు కదా, కొన్ని ఉన్నాయి క్రియలు చేస్తారా, క్రియలు చేస్తే అంతవరకే ఇస్తారు కదా మీరు. ఇప్పుడు మీరు దొరికిన కస్టమర్ ప్రతిసారి లాగాలంటే ఏం చేయాలి? ముందు మీకు పని చేయకూడదు, రెండోది మిమ్మల్ని హిప్నటైజ్ చేయాలి, మూడోది మిమ్మల్ని బెదిరించాలి. అదే జరుగుతుంది.
ఏ గురువులైనా కూడా చిన్న చిన్న గురువులు కూడా లక్షల రూపాయలు తన పాపం పండే రోజు వచ్చిందనే మేము అనుకుంటున్నాం. ఈ రకంగా చాలా మంది బయటకు వస్తారండి. చిన్న గురువులు పెద్ద గురువులు అందరూ కూడా డబ్బులు గుంజేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా బయటకు వస్తారు. లేకపోతే ఎవరి పంచి వాళ్ళు తలుపుకున్నట్టుగా బయటకు వెళ్ళిపోతారు. అదే అంటున్నాం. ఎందుకంటే ఇప్పుడైతే మరి శ్రీనివాస్ పాపం పండిందని ఆ రోజులు ముందుకు వచ్చాయి. ఖచ్చితంగా పండిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వినాశకాల విపరీత బుద్ధి అని పెరుగుట విరుగుడు కొరకని వీరికి పాపం పండింది కాబట్టే ఇలాంటి క్రయ ప్రక్రియలు ఇలాంటి పనికిరానటువంటి పనులు చేస్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే పెళ్లి అనేటువంటి పదము చాలా పవిత్రమైంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఒక దేవుని యొక్క కృపతో ఆ దేవుని యొక్క నీడలో ఆ స్వర్గంలో నిర్ణయిస్తారు, భూమి మీద పెళ్లిళ్ళు అంటారు. అక్కడ నిర్ణయించేసేది ఒక స్త్రీ పురుషులకు మాత్రమే నిర్ణయిస్తారు. వీళ్ళు కుక్కనక్కలాగా చిత్తకత్త కుక్కలాగా వీరు అంతే కదండి. చిత్తకత్తలు వర్షం పడితే కుక్కనక్క పెళ్ళైందంట, వర్షా పడితే కప్పక పెళ్లి చేస్తారు. అలాంటి సిద్ధాంత ప్రకారంగా వీరు వినాశకాలిక విపరీత బుద్ధి అని లోకమంతా పచ్చగా ఉండడానికి కాదు, లోకమంతా ఇలా చెడిపోవడానికి ఇలాంటివి కూడా ఉన్నాయని నమ్మడానికి నమ్మించడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపడడానికి వాళ్ళు అష్టదిబ్బందం చేసేటువంటిది. చాలా మంది తెలియక ఇది పెళ్లి అనుకుంటున్నారు. పెళ్లి కాదు, అది పెళ్లి రూపంలో అష్టదిబ్బందన అలా చేశాడు. అది అందుకని ఇప్పుడు రోడ్డు మీద షూటింగ్ అవుతుంది. షూటింగ్ అని పెట్టి ఒక వ్యక్తిని కొడుతూ ఉంటారు. ఎవరైనా వచ్చి అడిగితే షూటింగ్ అని చెప్తారు, లేదంటే కక్షించుకుంటారు. అదే జరుగుతుంది ఇక్కడ. పెళ్లి అని మన బంధంలో ఉన్నాం. ఎవరైతే పెళ్లి చేసుకున్నారు కదా ఇంచుకొని పోషించుకుంటాడు కావాలనుకుంటాం. మంచిగా ఆశీర్వదిస్తున్నారు అందరు. ఏది ఏమైతే మీ ఇద్దరు మంచిగా ఇక మీదట మీరు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఏం చక్కగా మీడియా వాళ్ళు కూడా దీవిస్తున్నారు. ఒక ఇల్లు వాకిలు పంపిస్తే ప్రభుత్వాలకు చొరవయ్యి వాళ్ళకి ఒక ఇల్లు ఇచ్చి మీడియా వాళ్ళు కూడా లైవ్ గా దీవిస్తున్నారు. ఏదేమైనప్పటికీ వర్షిణి గారు, అఘోరి అమ్మగారు, వర్షిణి గారు మీరిద్దరు కూడా చల్లగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. వాళ్ళ అమ్మగారికి ఇచ్చిన ఆమెకన్నా పుణ్యం దక్కుతుంది. వాళ్ళని ఎంత హింస పెట్టాడో తెలియదు కానీ మనిషి. అలాంటిది వీళ్ళకు హ్యాపీగా ఉండాలి, ఇంకా మీదట మీరైతే సంతోషంగా ఉండాలని దీవెనలు ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారో అర్థం కాదు. సో అవి ఏంటంటే మొదటి రాత్రికి కూడా ఆహ్వానిస్తున్నారు మీడియాని. ఇంతకంటే ఎక్కువ దరిద్రం ఏమున్నది? అంతే కదా, అక్కడికి కూడా వెళ్తారు. పోయిన వాళ్ళు అదృష్టవంతులు, అక్కడికి కూడా వెళ్తారు. ఇంకా అది కూడా జరుగుతుంది. సో అఘోరిని విషయం అయితే పెళ్లి సంబంధించి పెళ్లి కాదండి, అది అష్టదిబ్బందులు ఒక భాగం. ఆ వర్షిణి అనేటువంటి ఆ పిల్ల అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమెకి చాలా ప్రమాద శాస్తులు ఉన్నాయి, చాలా ప్రమాదాలు జరిగేలా ఉన్నాయి. కాబట్టి ఆమెను కాపాడుకోవడం అందరి బాధ్యత. లేదంటే ఈ పాపం ప్రతి ఒక్కరికి తగులుతుంది. మనం చూస్తూ బలి ఇవ్వటమేనండి. ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ దీవించే వాళ్ళు ఎవరున్నారో కానీ వాళ్ళకి ఏం తెలుసో కానీ నాకు తెలియదు. అందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. మన ఇంట్లో ఆడపిల్ల అయితే ఎలా అయితే చూడాలో ఖచ్చితంగా బలి అయ్యేటువంటి మన కళ్ళ ముందు బలి చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా గమనించండి. ఇంకా మీకు చేతనైతే రాళ్ళు తీసుకుని కొట్టండి, తప్పులేదు. వర్షిణిని కాదు, వర్షిణిని కాపాడుకునేందుకు ఇలాంటి అఘోరిని కాదు ఇలాంటి అలియాస్ ఆ పేరు పెట్టినందుకు అలాంటి వాళ్ళు గొప్ప పేర్లు పెట్టుకోకుండా ఆ పేరుకే తనడం మంచిది. అలాంటి వాళ్ళని దేశం వదిలిపెట్టి కాదు, ఎప్పటికీ బయటికి రాకుండా చేస్తే చాలా మంచిది. ఇంకొకరు మళ్ళీ ఇలాంటి అవతారంతో రావాలి అనే ఆలోచన వాళ్ళకి కలగకుండా ఉండాలి. అంతే, ఇంకా అలానే ఈ సందర్భంగా గురువులు కూడా ఎవరైనా మంచి కోసం మన దగ్గరికి వస్తే మనకి చేతనైతే చేయండి, మీ ఫీజులు తీసుకోండి. కానీ లక్షల రూపాయలు గుంజేస్తా, నేను హిప్నటైజేషన్ చేసేస్తా, నేను వాళ్ళని లాగేసి నేను వసిపరుచుకుంటాను. వాళ్ళు మన దగ్గరికి సమస్య కోసం వస్తే పరిష్కారం చూపించాలి చేతనైతే, లేకపోతే నాకు చేత కాదని చెప్పాలి. అవకాశం దొరికింది కదా, కస్టమర్ పోతే మళ్ళీ రాదని డబ్బులు గుంచితే మాత్రం నేనైతే ఖచ్చితంగా బయట పెడతా. అదే, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఎందుకంటే విన్నారు కదా మరి ఎందుకు వర్షిణిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఈ శ్రీనివాస్ అంటే కూడా మరి పచ్చి నిజాలు కూడా చెప్పేశారు. ఈ పెళ్లి వెనకాల ఉన్న రహస్యం ఏంటి అనేది మొత్తము అయితే తను అనుకున్న ప్లాన్ పకడ్బందీగా అమలు చేస్తున్నాడు అనేది అయితే మనకు అర్థమైపోయింది. ఒక నక్షత్రానికి సంబంధించిన అమ్మాయిలను ఇలా ట్రాప్ చేసి కూడా వాళ్ళ నుంచి, అంటే ఆ నక్షత్రంలో ఒక శక్తి ఉంటుంది కాబట్టి ఆ శక్తుల్ని వీళ్ళు వశపరుచుకోవడానికే ఇలాంటి అమ్మాయిలను ఎంచుకొని వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ మైండ్ మొత్తం కూడా హిప్నటిజం చేసి కూడా వాళ్ళను వశపరుచుకొని ఒక అష్టదిగ్బంధనం చేయడానికే, ఆ అష్టదిగ్బంధనంలో భాగంగా ఈ పెళ్లి.
పెళ్లి చేసుకున్నాడు అంటే తన ప్లాన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నాడు. ఇక మీదట వర్షిణిని కాపాడుకునే ప్రయత్నంలో అందరూ ముందుకొస్తేనే బాగుంటది. ఎందుకంటే వర్షిణిని అని ఎందుకంటున్నానంటే వర్షిణి తప్పు కూడా ఉంది ఇక్కడ, లేదని మనం కాదు, కానీ ఆ తప్పు చేసేలా చేసిందే శ్రీనివాస్ కాబట్టి అలా మరికొంతమందిని కూడా ఇంకెంతో మంది అమ్మాయిలను కూడా అలాగే చెయ్యబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ అమ్మాయిని బయటికి లాగితే రేపు ఇంకే అమ్మాయిలు కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉండదు, వాళ్ళందరినీ కాపాడుకునే వాళ్ళం అవుతాము. ముందుగా ఈ శ్రీనివాస్ ఆలియాస్ అఘోరి, ఆ అఘోరి అనే పేరుకు అర్హుడు కాదు. అలాంటిది ఆ శ్రీనివాస్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తనని ప్రభుత్వం పట్టించుకొని తనని బంధిస్తే కానీ చాలా మంచి జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి. ముఖ్యంగా ఎందుకు అంటే కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని అటు ఏపీని టార్గెట్ చేశాడు కాబట్టి పచ్చి నిజాలు మీకు ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కనబడుతున్న నమ్మలేని ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు కళ్ళు తెరుచుకోవాలి, ఇలాంటి వాళ్లకు సపోర్ట్ చేయకుండా ఉండాలి, తన మీద యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగాని హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.